హాయ్ అండి, నమస్తే. ఈరోజు రెసిపీ టేస్టీగా ఉండే ఒక హెల్దీ లడ్డు అండి. ఆ లడ్డు ఏంటంటే కొబ్బరి లడ్డూలండి, అది కూడా బెల్లంతో చేసింది. కేవలం 2 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలండి, 15 నిమిషాల్లోనే మనం ఈ స్వీట్ ప్రిపేర్ చేసుకోవచ్చు. మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఈ లడ్డూల్ని మనం బెల్లంతో ప్రిపేర్ చేస్తాం కాబట్టి ఇవి హెల్త్కి చాలా మంచిదండి, చాలా బలం కూడా ఈ లడ్డూలు. ఇవి పిల్లలు పెద్దలు ఎవరైనా తినొచ్చండి. మరి నోట్లో వేసుకుంటే కరిగిపోయే ఈ లడ్డూల్ని ఎలా చేయాలో ఏంటో మీకు కూడా చూపిస్తాను. నా కిచెన్లోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా నేను ఇక్కడ ఒక కొబ్బరికాయ తీసుకొని వాటిని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నానండి. కొబ్బరికాయది దానిని మిక్సీలో గ్రైండ్ చేసేసుకున్నాను పౌడర్ లాగా. విధంగా మొత్తం పౌడర్ అయ్యేదాకా మిక్సీ పట్టాలండి. పలుకులుగా పెద్ద ముక్కలుగా అట్లా ఏమి రాకూడదు మనకి, అలా ఉంటే లడ్డు చుట్టడానికి రాదండి. అలానే బెల్లం కూడా తురుముకొని పెట్టుకున్నాను పక్కనే. ఇప్పుడు కొలతలండి, ఏదైనా సరే ఒక గిన్నె తీసుకొని దాంతో కొలత చూపిస్తున్నానండి నేను. ఈ కప్పుతో నేను 3 కప్పుల కొబ్బరి పొడి తీసుకుంటున్నానండి. అదే కప్పుతో 1 కప్పు బెల్లం పట్టిద్దండి. అంటే 3 కప్పుల కొబ్బరి పొడికి 1 కప్పు బెల్లం పొడి. వీడియోలో చూపిస్తున్నట్టుగా కప్పు నిండుగా తీసుకోవాలి బెల్లము. ఇంతేనండి, ఆ 2 ఇంగ్రీడియంట్స్ తోనే మన స్వీట్ ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ మీద ఒక వెడల్పాటి గిన్నె పెట్టేసుకొని ఫస్ట్ మనం 1 కప్పు బెల్లం తీసుకున్నాం కదా, ఆ బెల్లాన్ని వేసేసేయాలండి. ఒక కప్పు బెల్లం గాను 1/2 కప్పు వాటర్ పోయాలి. వాటర్ పోసేసి మనం ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం మొత్తం కరిగిపోయేదాకా తిప్పుతూ ఉండాలండి. మనము ఆ బెల్లం మొత్తం మెల్ట్ అయిపోవాలి మొత్తం. కొంచెం కరిగి వాటర్ లాగా వచ్చినంత మనం హై ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి. చూసారు కదా, మొత్తం కరిగిపోయి బాగా ఉడుకుతుంది కదండి. అట్లానే మనము ఒక 2-3 మినిట్స్ అట్లానే ఉడకనివ్వాలండి. కొంచెం లేత పాకం కన్నా ఇంకొంచెం ముదరాలండి. మరీ లేత పాకం తీస్తే మనం లడ్డు కట్టడానికి రాదు. ఇప్పుడు దీనిలోకి ఇలాచీ అండి, నేను ఒక 3 ఇలాచీలు తీసుకొని దంచేసుకొని వేస్తున్నాను. స్వీట్స్లో ఇలాచీ వేయటం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది కదా. ఇలాచీ వేసేసుకున్న తర్వాత పాకంలో కలిసేటట్టు ఒకసారి కలిపేసుకోవాలండి. మన పాకం రెడీ అయిపోయింది. ఇప్పుడు దాంట్లోకి కొబ్బరి తురుము ఉంది కదండి, ఆ మొత్తం వేసేసుకోవాలి. మనం ముందే కొలిచి పెట్టుకున్నాం కాబట్టి మొత్తం కొబ్బరి పొడి మొత్తం ఒకేసారి వేసేసుకోవచ్చండి. ఇప్పుడు ఆ పాకంలో కొబ్బరి పొడి మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి. ఫ్లేమ్ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము పాకము కొబ్బరి పొడి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి.
హైలో పెడితే మాడిపోతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూనే ఉండాలండి. ఒక 10 నిమిషాల వరకు పడుతుంది. అది మొత్తము కలర్ చేంజ్ అయ్యి లడ్డు చుట్టడానికి వీలుగా వచ్చే వరకు మనము కలుపుతూనే ఉండాలండి. ఇప్పుడు అది పొడి పొడిగా ఉంది కదా, అలా కలుపుతూ ఉన్నప్పుడు ఒక 10 నిమిషాలకి మొత్తం దగ్గర పడిపోతుందండి. అప్పుడు మనం లడ్డు చుట్టడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నేను దీంట్లో 1 స్పూన్ నెయ్యి వేస్తున్నానండి టేస్ట్ కోసము. ఈ నెయ్యి వేయటం వల్ల లడ్డూలు మంచి స్మెల్ వస్తాయండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ నెయ్యి అంతా మనకి కొబ్బరి పాకంలో కలిసిపోయేటట్టు బాగా కలపాలి. చూసారా, మన గిన్నెకి ఏం అంటుకోవట్లేదు, చుట్టూరు కూడా మొత్తం వచ్చేస్తుంది, దగ్గర పడిపోతుంది. కలర్ కూడా చేంజ్ అయిపోయింది కదండి, డార్క్ కలర్లోకి వచ్చేసింది. మనకి పాకం అనేది రెడీ అయిపోయిందండి. దగ్గర పడిపోయింది మొత్తము. ఒకసారి చూద్దాం లడ్డు కట్టడానికి వస్తుందో లేదో. చూసారు కదా, మనం లడ్డు చేయడానికి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ చల్లారనివ్వాలి. వేడి వేడి మీద లడ్డు చుట్టలేము కాబట్టి ఒక 5 మినిట్స్ తర్వాత కొంచెం కొంచెం తీసుకుంటూ మనము లడ్డు షేప్లో మనం చుట్టుకోవటమేనండి. ఈ లడ్డూలు మనం బెల్లంతో ప్రిపేర్ చేసాం కాబట్టి చాలా టేస్టీ అండ్ హెల్తీ కూడానండి. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగానే ఉంటాయి. ఈ స్వీట్ ఎక్కువగా మా చిన్నప్పుడు చేసుకుంటూ ఉండేవాళ్ళమండి. ఈ సమ్మర్ హాలిడేస్లో పిల్లలకు కూడా ఇలాంటి టేస్టీ అయిన హెల్దీ అయిన లడ్డూలని ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఇవ్వటం వల్ల పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారండి. చాలా చక్కగా కూడా తింటారు వాళ్ళు వీటిని. ఇవి ఎంతో బలమైనవి కాబట్టి మనం పిల్లలకి ఈజీగా ఇవ్వచ్చు. బెల్లంతో చేసాం కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇదేనండి ఈరోజు వీడియో. మరి నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఒకసారి ఈ స్వీట్ని మీరు కూడా ట్రై చేసి చూడండి, టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. ఉంటానండి, మరోసారి మరొక మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. బాయ్.